ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా విందాం. సంబంధ బాంధవ్యాలంటే మీకు అందరికీ బాగా తెలుసు, అందరికీ తెలుసు. సంబంధం అంటే ఏంటి, బాంధవ్యాలు అంటే ఏంటంటే రెండు ఒకటేనా రాష్ట్రం గారు? ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటుందండి, రిలేషన్షిప్. ఇంగ్లీష్లో ఏముంటుందండి? సంబంధ బాంధవ్యాలంటే ఇంగ్లీష్లో రిలేషన్షిప్ అని. అంటే ఈ సంబంధ బాంధవ్యాలు చాలా పటిష్టంగా ఉండాలి. ఈ సంబంధ బాంధవ్యాలు చాలా గట్టిగా ఉండాలి. ఇంట్లో మనకు భార్య భర్త ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, కుమారులు కోడళ్ళు ఉంటారు, కూతుర్లు అల్లుళ్ళు ఉంటారు, మామలు అత్తలు ఉంటారు, పిన్నిలు బాబాయిలు ఉంటారు, మనమన్లు మనమరాళ్ళు ఉంటారు. అందరూ కలిసిందే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ. అందులో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, అందులో ఎన్నో అనురాగాలు ఉంటాయి, అందులో ఎన్నో ఆప్యాయతలు ఉంటాయి, అందులో ఎన్నో ప్రేమ చూపించుకొని పలకరించుకునే మాటలు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరి మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. అందరి మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. అందరి మధ్యలో ఏముండాలి? ఆప్యాయత ఉండాలి. అందరి మధ్యలో ఏముండాలి? అనురాగాలు ఉండాలి. అందరి మధ్యలో పలకరింపులు కూడా ఉండాలి. అప్పుడు మనము ఈ కుటుంబ వ్యవస్థ లేకపోతే ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేది రోజు రోజుకు మెరుగుపరచబడతాయి, రోజు రోజు కూడా మెరుగుపరచబడతాయి. కొన్ని కుటుంబాల్లో ఈ ప్రేమ సరిగా ఉండట్లా, కొన్ని కుటుంబాల్లో ఈ సంబంధ బాంధవ్యాలు సన్నగిలిపోతూ ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో ఈ ప్రేమలు సన్నగిలిపోతూ ఉన్నాయి, ఆప్యాయతలు అంతరించిపోతూ ఉన్నాయి. ఎందుకని అలా జరుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంబంధ బాంధవ్యాలకు రకరకాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఏంటి ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది కొన్ని పరిమితులు పెట్టుకుంటారు. నేను ఇక్కడే ఉంటా, నేను ఇలాగే ఉంటా, నేను వారితో మాట్లాడను, నాకు వాళ్ళతో సంబంధం లేదు, వారితో నాకు అవసరం లేదు అనే కొన్ని పరిమితులు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కొన్ని ఎమోషన్స్ అంటే కొన్ని ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అరే నేను వాళ్ళతో అసలు మాట్లాడను, అందులో అంత సంబంధం లేదంట. కొంతమందిలో స్వార్థాలు పెరిగిపోతున్నాయి, కొంతమందిలో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి, కొంతమందిలో ఏమైపోతుందంటే ఈ గొడవలు వస్తున్నాయి కుటుంబాల్లో, కొంతమందిలో ఆత్మ వంచన కూడా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు రోజు రోజుకు సన్నగిలిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకరంటే ఒకరికి నచ్చట్లేదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండట్లేదు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు తుచ్చమైనటువంటి అభిలాషలతో, కోరికలతో, అలవాట్లతో, రకరకాల ఆలోచనలు కలిగి సొంత అన్నదమ్ముల మధ్యలో గొడవలు, సొంత అక్క చెల్లెల మధ్య గొడవలు, సొంత తల్లిదండ్రుల మధ్యలో పిల్లలకు మధ్యలో రకరకాల సమస్యలు ఉండడం వల్ల ఏమైపోతుందండి చెప్పాలి? సంబంధ బాంధవ్యాలు ఏమైపోతున్నాయి? సన్నగిలిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో వ్యక్తులతో ఏమో కోపంగా మాట్లాడితే జనాలు, బయటికి వెళ్తే మాత్రం అక్క బాగున్నావా అంటారు, సిస్టర్ బాగున్నారా అంటారు, ఎంత వినయంగా పద్ధతిగా మాట్లాడు. ఇంట్లోకి వచ్చే ఏమండి బుద్ధుండే లేదు అన్నం పెట్టు, గట్టిగా మాట్లాడు. అదే బయట ఉంటే మాత్రం చాలా సౌమ్యంగా పద్ధతిగా మర్యాదగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని అలా జరుగుతుందంటే ఈ సంబంధ బాంధవ్యాల్లో కొన్ని వచ్చి చేరాయని చెప్పారు ఇంతకుముందు మీకు. దానివల్ల ప్రమాదం ఉంది. డబ్బు సంపాదన మీద ప్రజలు దృష్టి పెడుతూ ఉన్నారు. ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతుందంటే మూల కారణం, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డబ్బు మీద ఆశ కలుగుతుంది. డబ్బు సంపాదన మీద ఆస్తులు సంపాదించాలన్నటువంటి ఒక ఆశ, ఒక ఆకాంక్షతో బయలుదేరి వెళుతున్నారు. ఆఫీసులో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బిజీ అయిపోవడం వల్ల కోపం విపరీతంగా పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇదంతా కారణం ఏంటో తెలుసా? డబ్బు సంపాదన మీద వ్యామోహం ఉంది. దానివల్ల మన ప్రసంగం వచ్చి గుర్తుపెట్టుకోండి, సంబంధ బాంధాలు ఏమైపోతున్నాయండి? తగ్గిపోతూ ఉన్నాయి. సంపాదన పెరుగుతూ ఉంది, సంబంధ బాంధాలు తగ్గిపోతూ ఉన్నాయి. సంపాదన రోజుకు పెంచుకోవాలనేటువంటి ఆశ, ఆకాంక్ష ప్రజలు ఎక్కువైపోవడం వల్ల సంబంధ బాంధవ్యాల మీద దృష్టి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఆశ సంపాదన ఉండాలి, తప్పులేదు, కానీ అది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి.
ఈ యొక్క సంపాదన మీద దృష్టి పెట్టడం వల్ల దేవుని మీద దృష్టి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇది చాలా చాలా ప్రమాదం. ఒకటి, దేవుని మీద దృష్టి తగ్గిపోతుంది. రెండోదిగా సంబంధ బాంధవ్యాల మీద కూడా ఏమవుతుంది? దృష్టి తగ్గిపోతుంది. ఎందుకని జరుగుతుంది ఇవన్నీ? ఆస్తులు సంపాదన వల్ల, ఆస్తులు సంపాదించాలన్నటువంటి ఆకాంక్షల వల్ల ఈ సంబంధ బాంధవ్యాలు రోజు రోజుకు సన్నగిలిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే అసలు సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది మనకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీతో సంబంధం పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడ్డాడు కూడా. ఆ దేవాతి దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నిన్ను తయారు చేసుకున్నాడు. ఆయన ఎందుకని? ఒక మానవునితో దేవుడు సంబంధం పెట్టుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఆయన అనాది కాల సంకల్పము చొప్పున క్రీస్తులో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు ఒక స్వరూపం ఇచ్చాడు, నీకు ఒక పద్ధతి ఇచ్చాడు, ఒక క్రమం ఇచ్చాడు. నీకంటూ ఒక తల్లిదండ్రులను ఇచ్చాడు, నీకంటూ ఒక భర్తనిచ్చాడు, నీకంటూ ఒక భార్యనిచ్చాడు, నీకంటూ ఒక పిల్లల్ని ఇచ్చాడు. ఆనందంగా సంతోషంగా కుటుంబంలో ప్రేమ అనురాగాలతో ఆప్యాయాలతో ఏమండి సంబంధ బాంధవ్యాలతో ఆనందంగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనం అది చేయలేకపోతున్నాం. ఎందుకనో తెలుసా? తుచ్చమైనటువంటి అభిలాషలతో కోరికలతో మానవుడు ఉదయం లేసిన మంచి పరిగెడుతున్నాడు. కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నాడు. భార్య పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నాడు. బంధువులతో మాట్లాడడానికి సమయం ఇవ్వలేకపోతున్నాడు. ఆనాటి కాలంలో ఆ దేవాతి దేవుడు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు మానవుని సృజించిన తర్వాత ఆయన సంబంధం పెట్టుకోవాలని ప్రతి రాత్రి ప్రతి సాయంత్రకాల సమయంలో వచ్చి ఆదాము అని పలకరిస్తుండేవాడు. వెంటనే ఆదాము పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ఎందుకని? వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? చెప్పాలి, నోటు తెచ్చుకోవచ్చు. ఏముంది? సంబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఎందుకు అని అంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాడు, తన చేతులతో తయారు చేశాడు. అందుకని దేవునికి మానవునితో చాలా సంబంధం ఉంది. కానీ ఆదాము ఆ సంబంధాన్ని తెంచేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. మానవుడు ఏం చేశాడండి? దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేసుకుంటున్నాడు. ఎందుకని? మధ్యలో ఎవరు దూరారు? అపవాదు దూరాడు, సాతాను దూరాడు, గలిబిలు గందరగోళం చేశాడు. అందుకని ఆ దేవాతి దేవుడు పలకరిస్తే కూడా పలకలేని పరిస్థితికి మానవుడు దిగజారిపోయాడండి. మానవుడు ఎలా దిగజారిపోయాడో తెలుసా? దేవుడు వచ్చి ఆదామా అని అంటే కూడా పలకడానికి చెట్ల మధ్యలో దాక్కున్నాడండి మానవుడు. దేవుడితో సంబంధాన్ని తెంపేసుకుంటున్నాడు ఆయన. దేవునితో ఉన్న సంబంధం తెంపేసుకోవాలని ప్రయత్నం చేశారు. దేవుని మాట వినకుండా పోయాడు. దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా ధిక్కారంగా స్వరం వినిపించి, తద్వారా మానవుడు పాపంలో పడ్డాడండి. తద్వారా మానవుడు ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. ఇష్టానుసారమైన బ్రతుకుతున్నాడు. దేవునితో సంబంధం కట్ అయిపోయాడు. దేవునితో సంబంధం తెంచేసుకుంటున్నాడు. విపరీతమైనటువంటి కోరికలు, విపరీతమైన తలంపులతో మనం కూడా దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. దేవుని పిల్లరా, అదే దేవునికి అర్థమైంది. మానవుడు పాపంలో పడ్డాడు. విపరీతమైనటువంటి పాపంలో మనిషి కూరుకుపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలనేటువంటి ఆలోచన ఆ దేవాతి దేవుడు ఆయనకి తెలుసు. కాబట్టి మానవుడు విపరీతమైనటువంటి పాపంలో పడిపోయాడు. విపరీతమైనటువంటి సాతాను యొక్క కబంధ హస్తాల కిందకి మానవుడు పడిపోయాడు. అందుకనే దేవాతి దేవుడు, తన్నైనటువంటి దేవుడు ఆలోచించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. చప్పట్లు కొట్టేసి మహిమపడదాం. ఎందుకనో తెలుసా? అందుకనే లోక రక్షకుడు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? మళ్ళీ నీతో సంబంధం పెట్టుకోవాలని, మళ్ళీ నీతో ఆ కోల్పోయినటువంటి ఆ సంబంధం మళ్ళీ పునరుద్ధరింపజేయాలని, నీతో కలిసి మెలిసి ఆయన కూడా నీతో ఉండాలనేటువంటి ఒక ఆశతో మళ్ళీ ఆయన ఈ లోకానికి మానవుడిగా పుట్టాడు. మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన నీతో ఉండడానికి,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా సంబంధం ఇంకా గట్టిపడాలనే ఉద్దేశంతో ఆ మానవుని కోసమే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి కొండలో తన ప్రాణాన్ని ప్రాణంగా అర్పించాడు. నీ కోసం నా కోసం ఆ దేవాతి దేవుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ఎందుకనో తెలుసా? దేవునితో సంబంధం కలపడానికి కోసం. దేవుడు ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడితో మానవుడికి ఏం అయిపోయింది? సంబంధం కోల్పోయాడు. మానవుడు ఇష్టానుసారంగా తిరగడం వల్ల, పాపంలో ఉండడం వల్ల ఆ సంబంధం తెగిపోయింది. ఆ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి కోసం నా దేవాతి దేవుడు ఆ సింహాసనం వదిలిపెట్టి తను రిక్తునిగా చేసుకొని ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఆ యొక్క కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి ఆ సింహాసనాన్ని, ఆ తేజస్సును వదిలిపెట్టి ఒక రిక్తునిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన. అదే దేవుడు నీకోసం తన ప్రాణాన్ని అర్పించాడు. నీకోసం తన ప్రాణాన్ని అర్పించి ఆ తండ్రితో సమాధానపరిచాడు. హల్లెలూయా! ఆ తండ్రి అయినటువంటి దేవుడు సమాధానపరిచాడు. ఈ సంబంధ బాంధవ్యాలు మనం ఏం చేయాలండి? పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఈ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే ప్రాముఖ్యంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఆడపడుచులు ఒక అడుగు ముందుకేయాలంట. ఆమేన్. ఆడపడుచులు ఏం చేయాలంట? ఒక అడుగు ముందుకేయాలంటే. ఎందుకు అనంటే అత్తలో తల్లిని చూడాలి, కోడల్లో కూతుర్ని చూడాలి, తన ఆడపడుచులో తన సహోదరుని చూడగలగాలి. అప్పుడే కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఇంకా మెరుగుపడతాయి. ఆమేన్. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త మనం గమనిస్తే ఈ రోజుల్లో ఎలా తయారైపోయిందంటే అండి, తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. పిల్లలు కన్న తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అని అంటే ఎంత సంబంధం కోల్పోతున్నారో చూడండి. దేవునితో సంబంధం ఉండట్లేదు, తల్లిదండ్రులతో కూడా సంబంధం ఉండట్లేదు. ఎందుకని? కని పెంచి 9 మాసాలు మోసి నిన్ను పెంచి పోషించి నీకు విద్య అభ్యసించి మంచి ప్రయోజకునిగా చేసి మంచి ఉద్యోగం ఇచ్చి మంచి సంబంధం చూసి మంచి పెళ్లి చేసి అంగరంగ ఆర్భాటంగా నీ పెళ్లి చేసి మంచిగా చూసుకుంటే ఆ తల్లిని చూడడానికి కూడా చాలా కష్టమైపోయింది రోజులు. ఆ తల్లిని చూడడానికి కూడా చాలా కష్టమైనటువంటి రోజులు ఇవి. హల్లెలూయా! ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. తల్లి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండింది, వాళ్ళ తండ్రి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవాడు. ఇద్దరు గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు, చిన్న జాబులే. పిల్లలు అంతో ఇంత చదివించారు, ప్రయోజకులు అయ్యారు. 4 కుమారులు. ఆ తల్లికి ఇప్పుడు 75 సంవత్సరాల వయసు. 4 పిల్లల్లో ఒక కుమారునికి తన యొక్క భర్త యొక్క ఉద్యోగం ఇప్పించింది. మిగిలిన కుమారులు కూడా ఏదో ఒక ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు తల్లికి పెన్షన్ వస్తుంది, వాళ్ళు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి. కానీ ఈ 4 కొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ తల్లితో చలగాటలు ఆడుతున్నారండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. తల్లి కుమిలిపోతుంది. ఆ పెన్షన్ డబ్బుల కోసం అన్నదమ్ములు 4 కొట్లాడుకుంటూ ఉన్నారు. నా దగ్గర ఒక నెల ఉండు, ఆ డబ్బులు నాకు ఇచ్చే. రేపు నెల ఇంకొక దగ్గర ఒక నెల ఉండు, వానికి ఆ డబ్బులు ఇచ్చే. రేపు 3వ కొడుకు దగ్గర ఉండు, ఆ నెల వచ్చే పెన్షన్ అతనికి ఇచ్చే. 4 నెలల తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మొదటి కొడుకు వస్తుంది. అలా జరుగుతుంది సమాజం. మళ్ళీ మధ్యలో ఒకవేళ ఆవిడ ఇంకా ఎవరికైనా ₹1 ఎక్కువ ఇచ్చిందంటే ఎలోకలో తెలుస్తుంది, వెంటనే గొడవలు జరుగుతున్నాయి. చాలా దారుణంగా పిల్లలు కూడా తయారైపోతూ ఉన్నారు. వాళ్ళకి దేవుడు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, ఇంజనీర్లు చదువుకుంటున్నారు, ఎంబీబీఎస్లు చదువుతున్నారు, మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటున్నారు. అయినా కానీ తల్లిని చూడడానికి మాత్రం ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది ఇబ్బంది పడుతున్నారు. ఏం సంబంధం ఉంది వాళ్ళ మధ్యలో? తల్లి ఎంత బాధపడుతుందండి. ఇంకొక కుటుంబం ఉంది, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళిద్దరు కూతుర్లకు పెళ్లి చేశాడు ఆయన, పెద్ద ఆయన.
2 కుమారులకు పెళ్లి చేశాడు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె పెళ్లి చేసి హైదరాబాద్కి పంపించాడు. ఆ అబ్బాయి కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. అమ్మాయి కూడా బాగా చదువుకుంది. వాళ్ళకి 2 పిల్లలు. ఒక అబ్బాయి ఏమో ఇప్పుడు 7వ తరగతి, ఒక అతను 5వ తరగతి చదువుకుంటూ ఉన్నారు పిల్లలు. ఆ చిన్న కుమార్తెకి ఈ మధ్య కాలంలో పెళ్లి చేశాడు, 2వ కుమార్తెకి. అప్పుడు పెద్దలు ఏమంటున్నాడు తెలుసా? ఈ చిన్న కుమార్తెకు అంత డబ్బులు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు, నేను ఎలా ఒప్పుకుంటాను? అసలు ఒప్పుకునే సమస్య లేదు, నువ్వు వెళ్ళి అదే కట్నం నాకు తీసుకొస్తే నా ఇంట్లో ఉండు, లేకుండా నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఆ తండ్రి నాతో చెప్పి ఏడ్చినటువంటి సందర్భం. ఎంత బాధపడతాడని తండ్రి. 15 సంవత్సరాల క్రితం పెళ్ళి ఆ ఇంటికి వెళితే, కానీ తల్లిదండ్రులు ఎంత సంబంధం పెంపొందించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే పిల్లలేమో ఆ సంబంధాన్ని కట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి. అదే దేవుడు కూడా ఆశపడేది అదే. ఆ తండ్రి అయినటువంటి దేవుడు నీతో నాతో సంబంధం పెట్టుకోవాలని తన ప్రియకుమారుని లోకానికి పంపించి తన రక్తాన్ని ధారపోసి ఎంత శ్రమ అనుభవించారు యేసయ్య మన కోసం. ఆ దేవునితో సంబంధం పెట్టుకోలేకపోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు, యాకోబు అనేటువంటి ఒక అతను ఉంటాడు. అతను ఏం చేశాడో తెలుసా? తన తండ్రితో సంబంధాన్ని కట్ చేసుకున్నాడు, తన తల్లితో సంబంధాన్ని కట్ చేసుకున్నాడు, సొంత అన్నయ్యతో సంబంధాన్ని కట్ చేసుకున్నాడు. ఆ యొక్క భార్యలతో సరైనటువంటి సంబంధం లేవు. తద్వారా అంత డబ్బులు ఉన్నాయి, చూడడానికి కనపడుతుంది, ఆస్తి కనపడుతుంది కళ్ళ ముందు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, కానీ మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకో తెలుసా? తను చేసినటువంటి తప్పిదం వల్ల తను మోసం చేశాడు. తండ్రిని, అన్నయ్యని మోసం చేశాడు. తద్వారా దాదాపు 21 సంవత్సరాలు నెమ్మది లేని బతుకు బతికాడండి ఆయన. సమాధానం లేని బతుకు బతికాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. దేశం కాని దేశానికి వెళ్ళవలసి వచ్చింది. కారణం ఏందో తెలుసా? ఆ సంబంధం సరిగా లేకపోవడం వల్ల తన తండ్రిని మోసం చేశాడు. ఎక్కడికో వెళ్ళి బ్రతకాల్సి వచ్చింది. అక్కడ కూడా మామయ్యను మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఆయన అనుకున్నాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది ఆయన దగ్గర, చాలా అంతస్తులు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయనకి లేదంటూ ఏమీ లేదు. కానీ దాదాపు 10 మంది పిల్లలు పుట్టారు. ఏమీ మనసులో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అప్పుడు అర్థమైంది ఆయనకు. అప్పుడు అర్థమైంది ఎందుకో తెలుసా? నాకు సమాధానం లేకుండా పోవడానికి కారణం ఏందో తెలుసా? నా మనసులో నెమ్మది లేకుండా ప్రశాంతం లేకుండా కారణం ఏందో తెలుసా అని ఆయనకు అర్థమైంది. మోకరించి ప్రారంభించాడు, ప్రభువా నా తండ్రితో నాకు సంబంధం లేకుండా పోయింది, నా తల్లితో నాకు సంబంధం లేకుండా పోయింది, నా సొంత అన్నయ్యతో సంబంధం లేకుండా పోయింది అని ఆ ఎబ్బేజు నది దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభువా నువ్వు నన్ను కాపాడితేనే, నువ్వు నన్ను రక్షిస్తేనే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నాకు ఆశీర్వాదం రాదయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని గోజాడాడండి. ప్రభు పాదాలు పట్టుకొని గోజాడాడైనా. అప్పుడు దాకా మనశ్శాంతి లేదు, మనసులో సంబంధాలు కట్టయిపోయినాయి, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో బ్రతుకుతున్నారు. కానీ 21 సంవత్సరాలు తల్లిదండ్రికి దూరం అయిపోయాడంటే చూడండి, ఆలోచించండి ఒక్కసారి. మాటలు లేవు, ఇప్పుడులాగా ఫోన్లు లేవు మాట్లాడడానికి, ఇప్పుడు దాకా మెసేజ్లు పెట్టుకోవడానికి లేవు. కొన్ని 100 కిలోమీటర్ల దూరం, సమాచారం లేదు, బ్రతుకున్నాడో చచ్చాడో తెలియదు. భయంకరమైన పరిస్థితుల గుండా యాకోబు జీవితం వెళ్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది, నా సృష్టికర్త నాకు తోడుగా ఉన్నాడు. చప్పలు కొట్టే సమయం పడదాం. ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను సంరక్షిస్తాడు. ఎప్పుడైతే ఆ నిశ్చయితలోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో నా దేవుడు ఆయన్ను యాకోబు నుంచి ఇజ్రాయేలుగా నా దేవుడు మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా అలాగా ప్రార్థన చేయడానికి రెడీ అయిపోతే తెగిపోయినటువంటి నీ బంధాన్ని, తెగిపోయినటువంటి నీ సంబంధ బాంధవ్యాలను, తెగిపోయినటువంటి నీ యొక్క ఆత్మీయతను, తెగిపోయినటువంటి నీ ప్రేమను, రాగాలను నా దేవుడు పునరుద్ధరించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు రెడీ? మీరు ఇష్టపడితే జరుగుతుంది, కష్టపడితే జరగదు, పొరపాటున కూడా జరగదు. మనం ఇష్టపడితేనే జరుగుతుంది. ఇష్టపడితేనే. మన ప్రసంగ అంశం ఏంటంటే
వాయిస్ మధ్యలో అక్కడక్కడికి మీటింగ్కి వెళ్ళి చాలా ఇబ్బంది అయిపోయింది, వాయిస్ ఇబ్బంది పడుతున్నాను. నా ప్రసంగం అంశం ఏంటండి? నేను చెప్పినట్టు చెప్పండి, అది కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్టే. కానీ ఆ ఫీల్ మనలో రావాలంటే నేను చెప్పినట్టు చెప్తే వచ్చిద్దని నా ఆశ. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు. యేసయ్యా, ఇట్లా చెప్పండి, చేతులు 2 చేతులు ఉన్నాయి కదా, ఓకే, ఒక చేతి. యేసయ్యా, మా కుటుంబ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచు దేవా. ఎంత ఇష్టపూర్వక చెప్పొచ్చండి ఆ మాట. చెప్పకూడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మొదటి మాట నేను చెప్తానండి. మొదటి మాట నాకు ఇచ్చినటువంటి సమయంలో ఇంకా 3 మాటలు చెప్తాను నేను. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్. 3 మాటలు చెప్తాను, సింపుల్గా చెప్తాను. మనం చదివినటువంటి లేఖన భాగంలో ఇంకోసారి చదువున్నాను ఆ మాట. చాలు. మొదటి మాట అని చెప్పినట్లు చెప్పండి. యేసయ్యా, నేను మానక మందిరానికి రావడానికి సహాయము చేయదేవా. అందరు చెప్పండి అన్నమాట. యేసయ్యా, నేను మందిరానికి రావడానికి సహాయము చేయదేవా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని నేను పలికిస్తానంటే, నేను కంప్లీట్గా అన్యుల మధ్యలో పరిచయ దేవుడు నాకు ఇచ్చాను. వాళ్ళకి అసలు ఏమీ తెలియని పరిస్థితి. నేనేం చేస్తానంటే ఇలా పలికిస్తానంటే అదన్నా గుర్తుపెట్టుకున్న నా ఆశ. ఆ మాటను గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి అదన్నా అర్థమవుతుంది. మీరంటే ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నవాళ్ళు కాబట్టి మీకు వెంటనే రెఫరెన్స్ చెప్పగానే అర్థమవచ్చు. అలా చెప్తే కొంచెమన్నా సరే మనం చెప్పింది వాళ్ళ హృదయాలకు ఎక్కుతుందనేటువంటి ఒక ఆశ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమాజం మందిరంలోనికి రమ్మని చెప్పాడా దేవుడు? రావద్దని చెప్పాడా? ఏం చెప్పాడండి? మానక అన్నాడు. మానక అంటే అర్థమైంది మానేద్దామనే. మానక అంటే అర్థం ఏంటి? మానకుండా ఉండండి అని అర్థం. మన రివర్స్ అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు పాజిటివ్గానే ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, మనం పాజిటివ్గానే తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. ఇప్పుడు నెగిటివ్గా తీసుకోవద్దు, బీ పాజిటివ్వే. ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి. దేవుడు ఏం చెప్పాడు? సమాజ మందిరానికి మానక అంటే నేను మానేస్తాను అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సమాజంలో. ఇక్కడ సమాజ మందిరం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరం అని అర్థం. ఇక్కడ సమాజ మందిరం అంటే దేవుని యొక్క మందిరం. దేవుని మందిరానికి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తెలుసు? అక్కడ కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకోవద్దు అంటుంటాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నన్ను అడుగుతారు, ఏమనుకోవద్దమ్మా, ఈ సంవత్సరం అంతా దాదాపు 52 ఆదివారాలు వచ్చుంటాయి నాకు తెలిసి. ఈ 52 ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇంకా 2 ఆదివారాలు ఉన్నట్టున్నాయి, 22, 29. అసలు నేను ఏ ఆదివారం మానక నేను మందిరానికి వచ్చానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక్క ఆదివారం కూడా నేను మానక మందిరానికి వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? ఈ సంవత్సరం 2025 గురించి చెప్పట్లా నేను, తల్లులారా, 2024 గురించి చెప్తున్నా. ఈ 2024 సంవత్సరంలో ప్రతి ఆదివారం మానక నేను మందిరానికి వచ్చాను. నీకే గుర్తులేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, 2025 జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అదే నీతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. మానక సమాజ మందిరంలో నువ్వు ఉండాలి. ఖచ్చితంగా మందిరానికి రావాలి. వారానికి ఒకసారి, వారానికి 168 గంటలు ఉంటాయి. 168 గంటల్లో నువ్వు వచ్చేది 2 గంటలే మందిరానికి. వారానికి మన ఎన్ని గంటలు ఉంటాయండి? చెప్తే గతలు చెప్పింది 168 గంటలు ఉంటాయి. 7 రోజుల్లో 24x7 వేసుకుంటే 168 గంటలు వస్తాయి. 168 గంటల్లో మందిరానికి వచ్చేది 2 గంటలే. 2 గంటల్లో 168లో 2 గంటలు తీసేసి ఎంత ఉంటుంది? 166 గంటలు ఉంటాయి. 165 గంటలు నువ్వు వంట చేసుకో, నువ్వు తిను, నువ్వు పండుకో, నిద్రపో, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, ఏమన్నా చేయి. 2 గంటలు కూడా నువ్వు మందిరంలో కేటాయించలేకపోతే 166 గంటలకు దేవుడు ఎలా కాపాడతాడు అనుకుంటున్నావు? ఆలోచించారు ఎప్పుడన్నా?
థింక్ చేశారు ఎప్పుడన్నా? ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఆలోచించగలిగితేనే నీకు అర్థమవుతుంది. 2 గంటలు 120 నిమిషాలు ఆ సెల్ చూడడానికో, రీల్స్ చూడడానికో, వాట్సాప్ చూడడానికో, ఫేస్బుక్ చూడడానికో, యూట్యూబ్లో చెత్త ఎన్ను చూడడానికో, కానీ ఈ వారంలో లెక్కేసుకో కొన్ని గంటలు గడుపుతావు. ముచ్చలు చెప్పుకుంటూ కొన్ని గంటలు గడుపుతావు. 160 గంటల్లో 2 గంటలు కూడా మందిరంలోకి మానక నువ్వు రాలేదంటే నువ్వేమి ఆశీర్వాదం పొందుకుంటావు? నువ్వేమి దీవెనలు పొందుకుంటావు? దేవుడు అదే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? కొందరు మానుకొలుచున్నట్లుగా నువ్వు మానమాక. ఆమేన్. వచ్చే 2025 గురించి చెప్తున్నా. మీరందరూ ఖచ్చితంగా ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకని దేవుడు ఆ స్పష్టంగా మాట చెప్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి రాసిన సువార్తలో, మార్కు రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో ఆయన క్రమంగా చెప్తున్నాడు. ఏందో తెలుసా? మానక ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. యేసయ్య ఆయన సమాజ మందిరానికి వెళ్ళేవాడు. సమాజ మందిరం అంటే దేవుని యొక్క మందిరం. ఆ దేవుని యొక్క మందిరంలో ఆయన కూర్చునేవాడు, దేవుని మాటలు వినేవాడు, ఆయన బోధించాడు. అందుకే చెప్తున్నాడు యేసయ్య, నువ్వు మానక మందిరానికి రావాలి. అపోస్తులు కన్నా 11వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తులు కూడా మానక సమాజ మందిరానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సమాజ మందిరానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సమాజ మందిరంలో వాళ్ళు గడిపేవాళ్ళు. ఒక మాట చదువు, 13-14 చదువు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 14 వచ్చింది. అమ్మా చదువు. చాలు. సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలి? మనం కూర్చోవాలి. అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏం చేయాలి? మనం కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి మన మందిరంలోనికి రావాలి. మందిరంలోకి వచ్చి రాజకీయాలు చేయడానికి కాదు. కొందరు ఎందుకు మానుకుంటున్నారు? వాళ్ళకు సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడం వల్ల, మందిరంలో కొంతమందికి సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడం వల్ల వాళ్ళ మందిరం కొంతమంది మానేయచ్చు. మందిరంలో నాకు ప్రథమ స్థానం లేదు అని కొంతమంది మానేయచ్చు. నాకు పాట పాడే అవకాశం లేదని కొంతమంది మానేయచ్చు. కొంతమందిని మందిరానికి వెళ్తున్నాను, నాకు అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు, నా జీవితం జరగట్లేదే అని కొంతమంది మానేయచ్చు. అంటే దేవుడు చెప్తున్నాడు, కొంతమంది మానేస్తున్నారు. ఎందుకనో తెలుసా? అది వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయం. సాతాను వాళ్ళు బంధించేస్తున్నాడు వాళ్ళని మందిరానికి రానియకుండా. అలాగ మీరు ఉండమాకండి. ఆమేన్. కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు? ఒక ఆవిడ మా మందిరానికి వచ్చి, వాళ్ళ అన్ని రాలు ఏమీ తెలియదు, పెద్ద బొట్టు పెట్టుకొని వస్తుంది. పాస్టర్ గారు బాగా గట్టిగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనేది నా దగ్గరికి వచ్చి. ఏమనేది? బాగా గట్టిగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనేది. ఏంటమ్మంటే, అప్పులు ఉన్నాయి పాస్టర్ గారు, అప్పులు ఉన్నాయి, అప్పులు తీరాలి, 18 లక్షలు అప్పు ఉందండి. అది వడ్డే 20 లక్షలు అయిందండి. 20 లక్షలు అప్పు ఉంది పాస్టర్ గారు, అప్పు తీరాలి, కొంచెం గట్టిగా చేయండి పాస్టర్ గారు అని. అమ్మా, నువ్వు మందిరానికి ప్రతి ఆదివారం రా తల్లి అన్నది. వస్తాను పాస్టర్ గారు, మీరు గట్టిగా చేయండి, అది వచ్చిందనుకో 20 లక్షలు మేము వచ్చేస్తానండి అని. సరే 3 నెలలు ప్రతి ఉదయం నేను అందరి గురించి ప్రార్థన చేస్తాడు, ఆవిడ గురించి ప్రార్థన చేసి, లోన్ వచ్చింది 20 లక్షలు. సొంత ఇల్లు లేదు, సొంత ఇంటి స్థలము లేదు, సొంత పొలం లేదు, హోటల్ పెళ్లి పనికెళ్ళి బతుకుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుని దయ వల్ల, కృప వల్ల ఎంత వచ్చింది? 20 లక్షల లోన్ వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలియదు. ఆశ్చర్యపోతుంది. ఇంకంతే, మానేసింది. పని అయిపోయింది కదా. ఏమైపోయిందండి? ఇప్పుడు ఎక్కడైనా కనపడితే చాలు, ఏమమ్మా మందిరానికి రావట్లేదంటే వద్దాం అనుకుంటున్నాను పాస్టర్ గారు. ఆ రోజే పని పడుద్ది. పడుతుంది. ఎందుకు పడుతుంది? ఆ రోజే పని పడుతుంది. మనకు ఆదివారమే పనులు ఉంటాయి. ఆదివారం సెలవు కదా. దేవుడు ఆదివారం సెలవు ఎందుకు ఇచ్చాడు? నువ్వు తిని ఎంజాయ్ చేయడానికా? నువ్వు తిని తిరగడానికా? తిని సినిమాలకు సిక్కాలు తిరగడానికా దేవుడు సమయం ఇచ్చింది నీకు? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రసన్నత పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మచేతను నింపబడాలి, మందిరంలో దేవుని మాటలు వినాలి. ఆ ప్రకారంగా ఆధ్యాత్మికంగా అంచెలంచెలు ఎదగాలని దేవుడు ఆదివారం నీకు సెలవిస్తే
ఒక్కరోజే కదా పాస్టర్ గారు ఆదివారం, ఒకరోజు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎట్టండి? కరెక్ట్ అదండి ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కొందరు మాని వేసినట్లుగా నువ్వేం చేయకూడదు. దేనికి మానకూడదు? దేవుని మందిరానికి మానకూడదు. మందిరానికి ఖచ్చితంగా రావాలి. దానికి ఎందుకు కారణమో తెలుసా? ఆ మందిరంలో దేవుని ఉపదేశం అందించబడుతుంది, దేవుని వాక్యం అందించబడుతుంది. అభిషిక్తులు దైవ సేవకులు ఈ పుల్పిట్ నుంచి పాస్టర్లకు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని మాటలు నీ హృదయంలో గుచ్చుకోవాలి, నీ అంతరంగాన్ని గుచ్చుకోవాలి. తద్వారా ప్రతి ఆదివారం కూడా నువ్వు పురికొల్పబడాలి. హల్లెలూయా. అది మనకు అర్థం కావాలి. ఒక వారం పోకుంటే ఏమన్నా అవుతుందండి? ఒక ఆవిడ అంటుంది, ఒక వారం కొంపలు మునిగిపోతాయేమన్నా అంటుంది ఒక ఆవిడ. ఏముంది? ఒక వారం ఆదివారం ఆరాధన పోకపోతే కొంపలు మునిగిపోతాయండి. మునిగిపోతాయి. మరి నీకు తెలియదు ఆ విషయం. దేవుడు చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తెలుసా? మందిరానికి ఆదివారం సమాజం కూడా కూడుకొని చెప్పొచ్చుగా. మానక కొందరు మానుకుంటున్నారు. వాళ్ళ యొక్క సొంత అభిలాషల వల్ల, వాళ్ళ కోరికల వల్ల, వాళ్ళ యొక్క అభిష్టం మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు మానేస్తున్నారు. వాళ్ళలాగా నువ్వు మానమాక. వాళ్ళలాగా నువ్వు మానేస్తే వాళ్ళలాగా నువ్వు తయారైపోతావు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాను నేను ఈరోజు. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుందండి, దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరింపు ఉంటుంది. అది మనం పొందుకోగలగాలి, అది మనం రిసీవ్ చేసుకోగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాజ మందిరం అని అంటే దేవుని ప్రజలతో నింపబడినటువంటి మందిరం అని అర్థం. ఆమేన్. సమాజ మందిరం అంటే ఏంటండి? దేవుని యొక్క ప్రజలతో నింపబడినటువంటి మందిరం. ఈ మందిరంలో ప్రార్థనలు చేయాలి. పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయాలి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి, ఈ పరిచయ అభివృద్ధి గురించి ప్రార్థన చేయాలి, సంఘం యొక్క పరిస్థితి మెరుగుపరచబడాలి, ఇంకా డెవలప్ కావాలని ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు మానుకుంటున్నట్టుగా నువ్వేం చేయకూడదు. సమాజం కూడుట మానుకొనకూడదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘంలో. బయట గురించి నేను చెప్పను, మన సంఘంలో. ఏ సంఘం ఇది? ఏ సంఘం? సైబాన్ మెమోరియల్ హాల్, అంతే కదా, ప్రేయర్ హాల్. ఈ సంఘంలో నువ్వేం చేయాలి? మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎవరితో? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. పాస్టర్ గారితో మంచి సంబంధం కలిగి ఉండాలి. పాస్టర్ గారితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులతో, అంటే పరిచారకులతో, సంఘ పెద్దలతో మీరు కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారండి, అందరు మంచోళ్ళే, కానీ కొంతమంది ఉంటారు, వాడు వస్తే మందిరానికి నేను రానండి, మీరు ఏమైనా చేసుకోండి, వానికి నాకు పడదు చెప్పేస్తున్నారు పాస్టర్ గారు. ఆవిడ వస్తే నేను రానండి పాస్టర్ గారు, మీరేమన్నా అనుకోండి, మీకు తెలియదు. ఆవిడ గురించి నీకు తెలుసా? తెలియదమ్మా, నాకేం తెలుసు తల్లి. మీకేం తెలుస్తుంది? ఇంటి దగ్గర పెద్ద రచ్చ చేసిద్దండి ఆవిడ, పెద్ద మాట్లాడిద్దండి ఆవిడ, మీకేం తెలుసు? నేనైతే రానండి పాస్టర్ గారు, మీరేమన్నా చేసుకోండి. విడి రోజుల్లో కావాలంటే వస్తా, అవసరం మనకు. ఆదివారం సమాజం అందరిగా మానక మీరు కూడుకొండని దేవుడు చెప్తుంటే నేను విడి రోజుల్లో అప్పుడన్నా కలుస్తాను పాస్టర్ గారు, అవసరం మనకు. ఏమండి? దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో కూర్చో, మందిరంలో ఆరాధించు. మన ప్రసంగం ఏంటండి? నేను చెప్పినట్టు చెప్పాలి, గుర్తుపెట్టి. అంటే మీకు అర్థం కావడానికి కోసం తెలుసు, కొంచెం చెప్పండి. యేసయ్యా మా కుటుంబ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుదేవా. మొదటి మాట ఏం చెప్పారండి? యేసయ్యా నేను మానక మందిరానికి రావడానికి సహాయము చేయదేవా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే మనం మందిరానికి వస్తాం. దేవుడు సహాయం చేస్తేనే మనం మందిరానికి వస్తాం.
ఎగ్గొట్టాలంటే, రాకుండా ఉండాలంటే సైతాన్ గారు సహాయం చేస్తారు. బాగా గుర్తుపెట్టుకునే మాట. నూతన సంవత్సరానికి వెళ్ళబోయే ముందు మీకు చాలా క్లారిటీ చెప్తాను ఈ మాట. మీరు మందిరానికి రావట్లేదు అంటే అర్థం ఏంటంటే సైతాన్ గారిని నువ్వు ప్రభావితం చేస్తున్నాడని అర్థం. సింపుల్ అది. మందిరానికి వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేశాడని. నేను రెండో మాటకి వెళ్తాను. అక్కడ ఉండే దాని గురించి చెప్తున్నానండి. నేను అక్కడి నుంచి కంటెస్ట్ నుంచి బయటకు వెళ్ళట్లేదు. రెండో మాట చెప్తాను. ఒకరినొకరు హెచ్చరించు, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఇలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు ఉరికొల్పాలి. చాలు చాలు. రెండో మాట చెప్తాను. యేసయ్య అక్కడ మన ఇక్కడే ఉన్నాడు, అక్కడ కొంచెం అనాలి. యేసయ్య ప్రేమ చూపుచు సత్క్రియలు చేయడానికి నాకు మంచి మనసు ఇవ్వు దేవా. అందరు చెప్పండి అన్నమాట. యేసయ్య ప్రేమ చూపుచు సత్క్రియలు చేయుటకు నాకు మంచి మనసు ఇవ్వు దేవా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ఇతరుల మీద ప్రేమ చూపించాలి, ఇతరుల మీద దయ చూపించాలి, ఇతరుల మీద కనికరం చూపించాలి. సత్క్రియలు అంటే అర్థం ఏంటండి? మంచి పనులు, గుడ్ వర్క్స్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. గుడ్ వర్క్స్ అంటే మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలంటే ఏం కావాలి? ప్రేమ ఉండాలి నీకు. ఒక వ్యక్తి మీద నీకు ప్రేమ ఉంటేనే మంచి పనులు చేయడానికి ఒక అడుగు ముందుకేస్తావు. ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ లేకపోతే, ఆ వ్యక్తి మీద నీకు కరుణ లేకపోతే, ఆ వ్యక్తి మీద నీకు దయ లేకపోతే అవసరంలా. ఆయనకే బాగానే ఉంది, అవసరంలా. వాళ్ళకేం అవసరం లేదు, వాళ్ళకి. అదే కింద నీకు ప్రేమ ఆ వ్యక్తి మీద ఉండింది అనుకోండి, ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ ఉందనుకోండి, ఆ వ్యక్తి మీద నీకు కరుణ ఉందనుకోండి, ఆ వ్యక్తి మీకు జాలి ఉందనుకోండి, ఏమంటారో తెలుసా? ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలండి. చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళు, చాలా కష్టాల్లో ఉన్నారండి వాళ్ళు, చాలా సమస్యల్లో ఉన్నారండి వాళ్ళు, చాలా ఇబ్బందులు పడుతున్నారండి, చాలా అప్పుల్లో కూరుకుపోతున్నారండి. ఎలాగైనా మనం హెల్ప్ చేద్దామండి అనే భావన ఎప్పుడు వస్తుందో తెలుసా? ముందు ఎక్కడ ఉండాలి? దేవునితో సంబంధం ఉండాలి. ఏముండాలండి? దేవునితో సంబంధం ఉంటే ఖచ్చితంగా నా దేవుడు నీకు ప్రేమిస్తాడు. అందుకే నేను యేసయ్య ప్రేమ చూపించాడు. నువ్వు ఎంత పాపం చేసినా, హల్లెలూయా అనే చెప్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, సత్క్రియలు ఎందుకు చేయాలండి? సత్క్రియలు మనం ఎందుకు చేయాలి? అవసరం మనకేమన్నా? సత్క్రియలు ఎందుకు చేయాలి? ఇతరుల మీద ఎందుకు మన ప్రేమ చూపించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రియమైన దేవుని పిల్లరా, సత్క్రియలు ఎందుకు చేయాలి అంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సత్క్రియలు చేయాలో తెలుసా? ఎందుకు ఇతని మీద ప్రేమ చూపించాలో తెలుసా? ఎందుకు ఇతని మీద దయ చూపించాలో తెలుసా? ఎందుకనంటే ఆ యేసయ్య నామాన్ని 10 మంది ముందు మనం మహిమపరచాలి. అందుకే దేవుడి మాట చెప్తుంది. ఇంకోటి ఎందుకో తెలుసా? మనం సత్క్రియలు చేయాల్సి ఇతరులకి ప్రోత్సాహంగా ఉండడానికి కోసం మనం సత్క్రియలు చేయాలి. నాకు మన రూపల్ పాస్టర్ గారిని చూసిన అలా అనిపిస్తుంది. చాలా మందికి మా పాస్టర్స్ మీటింగ్లో కూడా అప్పుడప్పుడు అయ్యగారు వస్తూ చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు, చాలా మంచి పురుకొల్పే మాటలు చెప్తూ ఉంటారు. మనం ఎలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మనకి ఇబ్బందులు వస్తా. క్రైస్తవుల మీద చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, మీరు ఇలా ఉండండి, ఇలా చేస్తే బాగుంటుందని అలా చేయడమే కాకుండా సలహాలు ఇస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వడమే కాకుండా అధికారులతో మాట్లాడతారు. తనకున్నటువంటి పరిధిలో, తనకున్నటువంటి తెలిసినటువంటి ఆ యొక్క ఆఫీసర్తో కావచ్చు, అనేక మందితో కావచ్చు, తను మాట్లాడగలిగే సామర్థ్యం నా దేవుడు పాస్టర్ గారికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టేసిన మహిమపడతాం. ఎందుకో తెలుసా? సత్క్రియలు మనం చేయగలిగినటువంటి వారమై ఉండాలి.
ప్రతి ఒక్కరి మీద ఒకరికొకరు ఏముండాలండి? ప్రేమ ఉండాలి. ఒకరి మీద ఒకరికి ఏముండాలి? ద్వేషమా? ఏదో వెనకాల సౌండ్ వినపడుతుంటే ఊరికే అంటున్నాను, మీకు అర్థం కాదనుకో. ఏముండాలి? ఒకరి మీద ఒకరికి పగ ఉండాలి, ప్రేమ ఉండాలండి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటేనే ఏమైనా చేస్తాం. అమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తున్నా అనుకోండి, గేట్ దగ్గరికి వస్తే పరిగెత్తుకుంటే బ్యాగి పట్టుకొని ఇళ్ళకి రెండమ్మ అని తీసుకెళ్తాం. అత్త వచ్చిందనుకో, వచ్చింది ఏమండి, అత్త వచ్చిందనుకో అడిగి గేట్ దగ్గరికి వచ్చింది, అడిగిపోతే రాకుండా వాస్తవం. అందుకే ఒక మాట చెప్పా, అత్తలో మీరు తల్లిని చూడగలగాలి, కోడలలో కూతుని చూడగలగాలి, సహోదరులు ఆడపడుచులను ఎవరు చూడాలి? సొంత చెల్లిని అక్కను చూడగలగాలి. అప్పుడే నీ సంబంధ బాంధవ్యాలు ఏమవుతాయి? మెరుగుపరచబడతాయి. మదర్ తెరిసా గురించి మీకు బాగా తెలుసు. 1910 ఆగస్టు 26 యుఎస్ఏ దేశంలో పుట్టింది, జన్మించింది. 1997 సెప్టెంబర్ 5 కలకత్తాలో చనిపోయింది ఆవిడ. ఆ గురించి మీకు తెలుసు. మిషనరీ ఆఫ్ చారిటీస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి అనేక మందికి సహాయం చేసింది. ఎందుకు సహాయం చేసింది? ఎందుకు ఆవిడ ప్రేమ చూపిస్తుంది? అనేక మంది లెప్రసీ ప్రజల దగ్గర, అనేక మంది మురికి వాడల ప్రజల దగ్గర, అనేక మంది దరిద్రమైనటువంటి ప్రజల మధ్యలో ఆవిడ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇండియాకు వచ్చి కలకత్తా పట్టణంలో ఆ మురికి వాడల్లో అనేక మంది ప్రజల మధ్యన సేవ చేయగలిగింది అని అంటే దేవుని మీద ఆవిడకి ఏముంది? ప్రేమ. దేవునితో ఆవిడకి ఏముంది? సంబంధం. ఆవిడ సత్కారాలు చేయాలి. నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు, ఎలాగైనా వాళ్ళకు మంచి చేయాలి, ఎలాగైనా వాళ్ళు బాగు చేయాలి, వాళ్ళను మంచిగా పునరుద్ధరింపజేయాలి, వాళ్ళు పురుకొల్పాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ బాధల్లో, వాళ్ళ కన్నీళ్ళల్లో, వాళ్ళ యొక్క పరిస్థితులను చూసి చెల్లించిపోయిందంట మదర్ తెరిసా గారు. అలాంటి ఎంతో మంది మిషనరీస్ మన దేశానికి వచ్చారు. గొప్ప గొప్ప పరిచర్యలు చేశారు. గొప్ప గొప్ప మిషన్స్, గొప్ప మిషనరీస్, గొప్ప గొప్ప మినిస్ట్రీస్ స్థాపించి గొప్ప గొప్ప పరిచర్యలు చేశారండి వాళ్ళు. మనము ఏం చేస్తున్నాం? సత్క్రియలు కొంచెం కూడా చేయలేకపోతున్నాం, ప్రేమ చూపించలేకపోతున్నాం. మందిరానికి వచ్చి బిడ్డల మీదనే సరిగ్గా ప్రేమ చూపించలేకపోతున్నారు. ఒక్కొక్కరు సొంత సన్నదమ్ముల మీదనే సరిగ్గా ప్రేమ చూపించలేకపోతున్నారు. సొంత బంధువుల మధ్యలోనే సరిగా ప్రేమ చూపించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉన్నాం. నా దేవుడు మీకు ప్రేమ పుట్టించునుగాక. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంటుందండి, పురికొల్పండి అని ఉంటుంది. పురికొల్పడం అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్లో ఎంకరేజ్ అని అర్థం. పురికొల్పబడ్డం అంటే అర్థం ఏంటంటే ఎంకరేజ్ చేయడం. ఏమని ఎంకరేజ్ చేయాలి? మీరు ప్రేమగా ఉండండి, ఒకరినొకరు ప్రేమాప్రతలు చూపించుకోండి, ఒకరినొకరు మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరొకరు మంచిగా మాట్లాడుకోండి, ఒకరొకరు సమాజ మందిరంలో మానక దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉండండి అనేది దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. హల్లెలూయా. నాకున్నటువంటి సమయంలో కొంచెం ముందు ఇంకొక మాట నేను చెప్పు. మూడో మాట అండి, అక్కడే ఉంటుంది, ఒకసారి చదువు తల్లి. 25 వచ్చిన 10:25. అది ప్రాముఖ్యం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పులికొల్పబడాలి. హల్లెలూయా. అక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉందండి. దీనంతటికి కేంద్ర బిందువుగా ఆ దేవుడు అక్కడ రాయించినటువంటి మాట, ఆ దినము. గుర్తుపెట్టుకోండి, ఆ దినము సమీపిస్తుంది. ఏ దినం అది? ఆ దినము సమీపిస్తుంది. ఆ దినము సమీపించబోతుంది. ఆ దినము రెండవ రాకడ రాబోతుంది. ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని యొక్క ఉగ్రత దినము రాబోతుంది. జాగ్రత్త. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా, అక్కడ ఏముందండి మాట? మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు.
అంటే ఆ 22 వచనాల్లో 23 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయండి. మీరు చదవనక్కర్లే, నేను చెప్తానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాగూ చేయొచ్చు అని అంటే విశ్వాసం విషయంలో ఉండాలి, సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండాలి, యథార్థమైన హృదయంతో కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు సమాధానం ఉంచాలి. వాగ్దానం చేయబడినటువంటి నమ్మదగిన దేవుడు, నిరీక్షణ నీ కోసం వస్తున్నటువంటి దేవుడు, ఆ దేవుడు ఆ యొక్క రెండవ రాకడ కొరకు నువ్వేం చేయాలో తెలుసా? సిద్ధంగా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు అడుగుతున్నాడు, ఆర్ యు రెడీ ఫర్ దట్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ దినము వస్తుంది, ఆ దినము రాబోతుంది, ఆ దేవుని యొక్క ఉగ్రత దినము రాబోతుంది త్వరలో. అలాంటి సూచనలే జరుగుతున్నాయి ఇప్పుడు. ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎక్కడైతే నేను రాబోతున్నానో యుద్ధాలు ఒక దేశం మీద ఒక దేశం లేస్తాయి, అక్కడెక్కడ యుద్ధాలు జరుగుతాయి, భయంకర యుద్ధాలు జరుగుతాయి అని దేవుడే చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించిన కొలది, ఆ దినము సమీపించిన కొలది, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మానక నువ్వు మందిరానికి రావాలి, మరి ఎక్కువగా ప్రార్థనలు ఉండాలి, మరి ఎక్కువగా నువ్వు వాక్య ధ్యానం చేయాలి, మరి ఎక్కువగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా దేవుని యొక్క ఉపదేశమును వినగలగాలి, మరి ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి, మరి ఎక్కువగా ఒకరినొకరు పురుకొల్పగలరు. ఏందో తెలుసా? ఆ దినము రాబోతుందక్క, ఆ దినము రాబోతుందన్నా, ఆ దినము రాబోతుంది తమ్ముడు, ఆ దినము వస్తుంది పిన్ని, ఆ దినము రాబోతుంది కనుక ఆ రెండవ రాకడ రోజు నువ్వు నేను ఎత్తబడాలి కనుక మనమందరం జాగ్రత్తగా ఉండాలి, మనమందరం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు దినం కోసం మనం ఏం చేయాలి? వెయిట్ చేసే వాళ్ళగా ఉండాలని మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలండి. ఆ దేవుడు అక్కడ చెప్పాడన్నమాట, ఒకరినొకరు ఏం చేయాలి? హెచ్చరించుకోండి. మనం నా మాట వినలేదనుకో నీ మామూలుగా ఉండదు, ఇది కాదు హెచ్చరింపు. నా మాట నువ్వు వినలేదనుకో ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తా, ఇలాంటి మాటలు కాదు అక్కడ ఉండేది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో, దేవుడి నీతో మాట్లాడుతున్న మాటలను నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావా లేదా, దేవుడి నీతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు నీ హృదయానికి ఎక్కుతున్నాయా లేదా, అది దేవుడు ఈ పుల్పిట్ నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు హెచ్చరిక మాటలు. జాగ్రత్త, నా దేవుడిని హెచ్చరిస్తున్నాడు ఈరోజు. ఆ దినం ఒకటి రాబోతూ ఉంది, ఆ దినం ఒకటి రాబోతూ ఉంది. ఆ దినము కోసం, ఆ ఉగ్రత దినం కోసం నువ్వు నిజంగా ధైర్యంగా నేను నిలబడగలను, నేను ఉండగలను, ఆ దినం ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విశ్వాసం నీకుందో? నా దేవుడు అడుగుతున్నాను ఇంటి అతి సమీపంగా ఉంది. మరి ఎక్కువగా నువ్వు దేవుని దగ్గరికి రావాలి, మరి ఎక్కువగా మానక నువ్వు మందిరానికి రావాలి. నిష్టానుసారంగా వస్తే కుదరదు, దేవుని మందిరానికి నువ్వు ఖచ్చితంగా రావాలి. ఒక మాట చదవండి, ప్రకటన గ్రంథం 22:11 వచ్చిన లాస్ట్ పేజీ తీయండి. చెప్పిన అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. అమ్మ నా వైపు చూడండి తల్లులారా, తండ్రులారా, ఆ దినము రాబోతూ ఉంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ దినము వచ్చేలోపు నువ్వు రెడీగా ఉన్నావా? ఓకే. నువ్వు రెడీగా లేకపోతే దేవుడు అన్న మాట ఎందుకు తెలుసా? చివరి వచ్చిన దేవుడు చెప్తున్నాడు మనకు మొట్టమొదటి పేజీలోనే దేవుడు ఏం చేశాడో తెలుసా? మానవుడితో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి దేవుడు మానవుడితో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా బిడ్డలు నాకులాగా ఉండాలి, తన పోలిక చేసుకున్నాడు, తన ఇష్టంగా ప్రేమించాడు మనసుల్ని. కానీ చివరికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇంకా అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయని, ఇక చాలు అంటున్నాడు దేవుడు. అన్యాయం చేసేవాడు ఇక అన్యాయం చేయని, ఇక చాలు, టైం అయిపోయింది. ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, జాగ్రత్త, దేవుడు వచ్చే రాకడ సమీపంగా ఉంది. దేవుడి యొక్క ఉగ్రత మన మీద పడకుండా ఈ సంఘంలో బిడ్డలందరూ కాపాడబడును గాక.
ఆమె ప్రియమైన దేవుని బిళ్ళరా, నాకున్న 2 నిమిషాల్లో టైంలో ఒక విషయం మీకు చెప్తాను. మట్టి కొండ ఎంతమందికి తెలుసండి? అసలు నాకు తెలియదు. ఒక ఆవిడ వెనక్కి చేయి పెట్టుకుంటుంది, ఒక ఆవిడ ముందు పెట్టుకుంటుంది, ఎత్తుదామా లేదా అనుకుంటుంది. మట్టి కొండ అందరికీ తెలుసు. ఒక సామెత చెప్తామని చెప్తాను. మట్టి కొండ అందరికీ తెలుసు. మట్టి కొండ మరియు సంబంధ బాంధవ్యాలు బాగా గుర్తుపెట్టుకునే మాట, లిజన్ కేర్ఫుల్లీ. మట్టి కొండ మరియు సంబంధ బాంధవ్యాలు కలిపే వాళ్ళకే తెలుస్తుంది దాని యొక్క విలువేంటో. దాన్ని విరగొట్టే వాళ్ళకు తెలియదు దాని యొక్క విలువ. ప్రియమైన దేవుని బిళ్ళరా, మట్టి కొండ వేస్తే తపామని పగిలిపోద్ది. మట్టి కొండ వెళ్తూ అలా కొడితే ఆవిడ పడితే. సంబంధ బాంధవ్యాలు కూడా అలాంటివే. ఆ సంబంధ బాంధవ్యాలను తెంచేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? మట్టి కొండను పగలగొట్టినట్టే జాగ్రత్త. తండ్రి ఎంత ఆరాటపడుతాడో తెలుసా? తల్లి ఎంత ఆరాటపడుతుందో తెలుసా? నా పిల్లలందరూ కలిసి ఉండాలి, నా అన్నదమ్ములందరూ కలిసి ఉండాలి, నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి, అనురాగాలు ఉండాలనేటువంటి ఒక ఆశ, ఒక ఆకాంక్షతో ఈ లోకపు తల్లి తండ్రి ఎంత ఆరాటపడతారండి. వాడు తాగుడుపోతాడైనా, వ్యభిచారైనా, భయంకరమైన వ్యసనపరుడైనా, భయంకర మోసగాడైనా ఆ తండ్రి ప్రేమిస్తాడు పిల్లలు. అందరూ బాగుండాలి. కానీ మట్టి కొండ వీటి విలువ ఆ తండ్రికి తల్లికి తెలుసు. ఎందుకంటే కుటుంబం కలవాలని ప్రయాసపడుతున్నటువంటి ఆ తల్లిదండ్రికి తెలుసు ఆ యొక్క విలువ. మనలాంటి పగలగొట్టే వాళ్ళకు తెలియదు ఆ విలువ. అలాగే ఆ యేసయ్య కూడా అంటున్నాడు, నీకోసం నేను ప్రాణం పెట్టా, నీకోసం నేను రక్తాన్ని కార్చా, ఎంత విలువ పెట్టి నేను కొన్నానో తెలుసా, ఎంత విలువ పెట్టి నేను రక్షించానో తెలుసా, నా ప్రాణమే నీకోసం ప్రాణంగా పెట్టా, నా రక్తం చివరి రక్త పట్టు వరకు కూడా నీకోసం నేను కార్చా. విలువ పెట్టి నేను కొన్నానండి. నేను నా చేతులతో నేను తయారు చేశానండి. నేను నా చేతులతో నా స్వాస్థాలతో నా పోలికకి నేను తయారు చేస్తే మట్టి కొండను పగలగొట్టేట్టుగా నువ్వు పగలగొడతావా? నాతో సంబంధాన్ని తెంచేసుకోవాలని ప్రయత్నం చేస్తావా? నాతో సంబంధాన్ని తెంచేసుకోవాలని కట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తావా? దేవుడి రోజు అదే దేవుడిని అడుగుతున్నాడు. ఈ లోకపు తల్లిదండ్రికి ఎంత బాధ ఉంటే ఆ పరలోకపు తండ్రికి ఎంత బాధ ఉంటుందండి నీ మీద. ఎంత కనికరం ఉంటుంది, ఎంత జాలి ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. అయ్యో నా బిడ్డ మందిరానికి రాలేకుండా పాడైపోతున్నాడే, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడే, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడే, తల్లితో సంబంధం లేకుండా పోయింది, తండ్రితో సంబంధం లేకుండా పోయిందని బాధ ఆ తల్లి తండ్రికి ఉంటుందండి. మేము 6 మంది అన్నదమ్ములమండి. ఎంతమంది? 6 మంది అన్నదమ్ములండి. ఒక అక్క, అందరికంటే పెద్ద 7 మంది సంతానం. పెద్ద వ్యవసాయ కుటుంబం. కడప జిల్లా మాది. కడపలో పుట్టి పెరిగా నేను. తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. హైదరాబాద్ జేఎన్టీ యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. అరబిందో ఫార్మా అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేశాను. లారస్ అనేటువంటి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేశాను. నెలకు ₹1,00,000 పైన జీతం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం పెట్టుకోవాలని ఇష్టపడ్డా. నేను దేవునితో సంబంధం పెట్టుకోవాలని ఇష్టపడ్డా. మా మ్యారేజ్ తిరుపతి కొండ మీద అయింది. భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం. మా ఆవిడ భయంకరంగా పూజలు చేశాం. ప్రతిరోజు ఈ మంగళగిరి మీద ఎందుకు వచ్చాము అని అంటే, నేను సేవకు రాలేదు వాస్తవంగా, కానీ మా ఆవిడకు నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది. తన ఎంఫార్మసీ పిహెచ్డి చదివింది. తన ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫార్మసీ చదివింది. జేఎన్టీ యూనివర్సిటీలో పిహెచ్డి చదివింది. ఆ జాబ్ వస్తే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద అలాగే బైపాస్లోనే ఇప్పుడు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని పెట్టారు. ఆ పక్కన అపార్ట్మెంట్ ఉంది, ఎన్ఎస్ఆర్ ప్లాస్ అని. అందులో దిగాము. చాలా సంవత్సరాలు అందులోనే ఉన్నాం. అక్కడి నుంచి మా మిస్సెస్ యూనివర్సిటీకి వెళ్ళేది. ఆ యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఆ యొక్క మురుగన్ హోటల్ పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. మీకు బాగా తెలుసు, మురుగన్ హోటల్కి వెళ్ళి పక్కన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఇంతకుముందు ఆ వైపు ఉండి, ఆ రోడ్డు బైపాస్ పడకముందు ఆ వైపు ఉండి, ప్రతిరోజు కూడా మా ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ శటగోపం పెట్టించుకొని బుట్టు పెట్టించుకొని కాలేజీకి వెళ్ళేది.
ప్రతిరోజు ఉదయం పూట మాకేం చేసి తెలుసా, 5 గంటలప్పుడే తలంటూ స్నానం చేసి పద్ధతిగా పూజలు చేసుకుని పురస్కారాలు చేసుకుని హారతి ఇచ్చేది ఉదయాన్నే. అలాంటి ఆవిడకి యేసయ్య మహాకృప వల్ల ఒక ముస్లిం లేడీ వైదా బేగం అని ఒక ఆంటీ మా ఎదురు పోర్షన్లో ఉండేది. మేము అటు ఉండేవాళ్ళం, ఇటు ఉండేది ఆవిడ. వైదా బేగం అని ఒక ఆంటీ, వాళ్ళ రాజమండ్రి వాళ్ళ సొంత ప్రాపర్. అవైతే వాళ్ళ కొడుకు ఇక్కడ గుంటూరు జిల్లా మొత్తానికి ఎయిర్టెల్ ఆఫీసర్గా పనిచేసేవాడు ఆ కాలంలో. వాళ్ళ కొడుకు కోసం ఇక్కడికి వచ్చి మాకు క్యారిడర్లో సువార్త అందిస్తుండేది మా ఆవిడకి. నేనేమో విజయవాడలో ఆటో నగర్లో సిస్టర్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడిని. నా కింద 23 మంది వర్కర్స్ అంటే ఎంప్లాయీస్ పనిచేసేవాడిని. నాకంటూ ఒక పెద్ద క్యాబ్ను ఒకంతా ఉండేది. దేవుడు ఆ తర్వాత నెమ్మదిగా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించి, ఏమన్నా తెలుసా, స్వరం ద్వారా దేవుడు మాట్లాడాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడు, దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు, బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడాడు, ఎన్నోసార్లు మాట్లాడాడు. నేను అయినా సేవకు రాలా. దేవుడితో ఒకటే అన్నాను. అదే టైంలో మారుతి టౌన్షిప్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను. మా బోర్ వేయించింది కూడా ఆ రమేష్ గారి బోర్ వేయించింది. ఆ రోజు చర్చి కట్టే ముందు సాగర్ బోర్వెల్స్ రమేష్ గారి ఆ బోర్ వేయించి, నీకు ఎవరో చెప్పారు ఆయన క్రిస్టియన్ అండి, కొంచెం తక్కువ వేస్తాడని చెప్తే నేనే ఆ బోర్వెల్స్ దగ్గరికి వచ్చి ఆ రోజు మాట్లాడాను. సార్కి నేను గుర్తు లేకుండా పోవచ్చు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఆ ఉద్యోగం మానేయాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. అక్కడ స్థలం కొన్నాం. దేవుని అడిగాను, ప్రభా ఉద్యోగం పురుష లక్షణం అని జనాలు అంటూ ఉంటారు. మా ఆవిడ ఉద్యోగం మానేస్తే ప్రజలు ఏమనుకుంటారు అని ఒక బాధ ఆలోచన ఉండేది మనసులో. వెంటనే నేను అన్నాను, దేవుడిని అడిగాను, ప్రభా నాకు కొన్ని అప్పులు ఉన్నాయి అంటే స్థలం తీసుకున్నాం. నేను ఎవరి దగ్గర ఒక అప్పు ఎప్పుడు చేయలేదండి, ఎప్పుడు కూడా చేయను. ఈ రోజు కూడా ఒక అప్పు నాకు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఈఎంఐ కట్టడం తప్పితే. అయితే ఒకరోజు దేవుడిని అడిగాను, ప్రభా నాకు చిన్న అప్పులు ఉన్నాయి, అవి తీరిస్తే నీ సేవకు వస్తా, లేకుంటే నేను రాలేనని చెప్పాను. 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, నువ్వు రా, నేను చూసుకుంటాను. ఆ రోజు వచ్చాను. ఈ రోజు కూడా నా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టేస్తున్నాయి, మహిమపడతాం. హల్లెలూయా. ఏం జరిగింది? పైనుంచి డబ్బులు ఎవరు కురిపించాడు? దేవుడు కాదు. అప్పుడు 10,000 రెంట్లో ఉండేవాడిని, 1,500 మెయింటెనెన్స్ ఫీజు కట్టేవాడిని, 2,000 కరెంటు బిల్లు కట్టేవాడిని. అదే అపార్ట్మెంట్ ఎన్ఎస్ఆర్ ప్లాజాలో 2nd ఫ్లోర్లో ఉండేవాడిని. ఇంటికి వెళ్ళిపోయి చిన్న ఇల్లు 3,300కు చిన్న ఇంటికి అద్దెకెళ్ళానండి. చిన్న ఇంట్లోకి అద్దెకెళ్ళా. చిన్న బాత్రూము, బయట ఎవరన్నా వస్తే బాత్రూమ్కి వెళ్ళడం కూడా కష్టం. అంత పొజిషన్లో ఉండి కూడా తగ్గించుకొని చిన్న ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి దేవుడు నాకు నేర్పించాడు, ఉన్న దాంట్లో ఎలా అడ్జస్ట్ కావాలి, ఉన్న డబ్బులతో ఎలా అడ్జస్ట్ కావాలని. మావిడికి అప్పుడు జీతం తక్కువ ఉండేది. ఆ జీతం తక్కువ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావడానికి దేవుడు సహాయం చేశాడండి. నాకు బంగారు ఉండేది, దాదాపు 60 గ్రాముల బంగారు. మావిడికి 110 గ్రాముల బంగారు ఉండేది. మొత్తం అమ్మేసి, మొత్తం. ఎందుకంటే దేవుడు మహిమాత్రమే చెప్తున్నాను. ఒక బ్రాస్లెట్ 26 గ్రాములు ఉండేది నాకు. ఒక చైన్ 25 గ్రాముల చైన్ ఉండేది. 3 ఉంగరాలు ఉండేది, పెద్ద పెద్ద ఉంగరాలు. మొత్తం అమ్మేసాం. మావిడి నల్లపూస దండ ఒకటి 32 గ్రాములు ఉండేది. అమ్మేసేసి చర్చి మొదలు పెట్టామండి. యేసయ్య కృప. తర్వాత మావిడికి పేరు మీద లోన్ తీసుకొని ఎవరిని ఒక రూపాయి అడగలేదు. ఇప్పుడు సంఘం కూడా లేదు. ఎందుకనంటే సంఘం ప్రారంభించాం, కరోనా వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. దేవుడికి ప్రార్థన చేశా, దేవుడు నీకు ఇచ్చిన స్థలం ఆల్రెడీ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మందిరం వెళ్ళి కట్టుకోమన్నాడు. అద్భుతంగా 2022 ఆగస్టు 1వ తారీఖున మందిరం ఓపెన్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ రోజు ముగ్గురితో ఆ మారుతి టౌన్షిప్లో పరిచయ ప్రారంభించాం. నేను 13వ తారీఖున పాస్టర్ గారు ఉదయం వచ్చినప్పుడు చూపించాను. నేను అంటే దేవుని మహిమార్థమే చెప్తున్నానండి. 250 మంది సెమీ క్రిస్మస్కి వచ్చారండి. హల్లెలూయా. దాంట్లో 80% అందరూ అన్యులే వచ్చారు. నాకు తెలుసు.
దేవాతి దేవుడు అలాగ నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. విన్న మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారా దీవించి ఆశీర్వదించును గాక. కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. చిరకాలము దేవుని మందిరంలో మీరు నివసించుదురు గాక. ఆమేన్.